ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని చాలా అగమ్యగోచరానికి గురి చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు అనుకుంటాం, కానీ పెద్ద చిరాకులు తెచ్చిపెడతాయి. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఒకటేసారి ఆల్ ఆఫ్ సడన్గా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పనిచేయడం మానేస్తాయి. అలాగే ఇంటికి సమస్యల పరంపరగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి విషయాల్లోకి మనం వెళ్ళే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఇంట్లో అనుకోని పరిస్థితులు కొన్ని మనకు అర్థం కానటువంటివి, చిన్నవే చాలా చిరాకు కలిగించేటటువంటివి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మన ముందు ఉన్నారు కళ్యాణ్ తెన్నేటి గారు, వాస్తు నిపుణులు అండ్ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. సార్ నమస్తే. సార్, ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్గా నేను కూడా చాలాసార్లు ఫేస్ చేసి ఉన్నా, నాకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సడన్గా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా రిపేర్ వచ్చేస్తాయి. ఏసీ అనుకోండి, అది వాటర్ టప్ వాటర్ కారడమో, లేకపోతే కూలింగ్ రాకపోవడమో, ఏది ఉన్నా ఏసీ ప్రాబ్లం వచ్చేస్తుంది, గీజర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మిక్సర్ సడన్ గా ఆగిపోతుంది, పాడైపోతుంది, వైర్లు కాలిపోతాయి. మళ్ళీ అది బాగు చేయించిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్, అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్ ఫ్యూజ్ పోతుంది. ఇవన్నీ అంటే మన పక్కన బాగానే ఉంటారు సార్, మరి అదే కరెంట్ ఫ్లో అవుతుంది కదా వాళ్ళకు కూడా, వాళ్ళు బాగానే ఉంటారు. బట్ మన ఇంట్లోనే ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది. అది మనకేమనుకుంటే గీజర్ పోతే గీజర్ బాగా చేయొచ్చు, దానికి కూడా వాస్తు చూడాలా, లేకపోతే అది కాదు. గీజర్ బాగా అవ్వగానే ఏసీ రెడీగా ఉంటుంది, ఏసీ బాగా చేయగానే వాషింగ్ మిషన్ రెడీగా ఉంటుంది, వాషింగ్ మిషన్ అయిపోగానే మిక్సీ రెడీగా ఉంటుంది, మిక్సీ అయిపోగానే ఫ్రిడ్జ్ ఉంటుంది. వీటికి వాస్తుకి లేదా ఈ ఇష్యూస్కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ప్రాబ్లం రాగానే మనం రిపేర్ చేసేసుకుంటాం, కానీ రిపేర్ చేయడానికి ఏం కావాలి? మనకి మనీ కావాలి. సో ఖర్చు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. నాకు సమస్య రాగానే ఇంట్లో ఆ సమస్య సైకలాజికల్గా మెంటల్గా ఉందా ఆర్ మనీ రూపంలో ఉందా? వేరే వాళ్ళు నా మాట వినట్లేరా, దానివల్ల సమస్య ఉందా, అప్పుల వల్ల సమస్య ఉందా? సమస్యలు చాలా కేటగిరీస్ ఉన్నాయి. కొంతమందికి ఓన్లీ ఇంట్లో ఉండి ఏజ్డ్ పర్సన్ కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. మొన్న జాతకానికి వచ్చారు, ఆయన బాగానే ఉన్నాడు, ఇన్కమ్, ఈమె ఏడ్ చేసింది అన్నమాట, నాకు రెస్పెక్ట్ ఇవ్వరండి. ఆ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ అంటే రెస్పెక్ట్. పెళ్ళికి పిలిస్తే రాడు, ఇక్కడ ఫంక్షన్కి వెళ్తే రారు, ఆయన వెరీ బిజీ, ఏజ్ మంచి ఏజే, ఒక 45-50 ఉంటాయి. సో ఇప్పటికీ ఇంకా మనీ కోసం పరిగెడుతుంటారు. ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ ఓన్లీ అదొక్క సమస్య దగ్గర ఆగిపోయి ఆమె ఎవ్రీడే బాధపడుతుంటారు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమా? మీ సమస్య వచ్చేది ప్రాబ్లం అయినప్పుడు మనీ ఖర్చు అవుతుందా? మనీ ఖర్చు అవుతూ అది ఇంకా రిపీట్ అవుతూనే ఉందా? ఈ సమస్యను ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మనుషులు మాట్లాడితే ఈగోలు వచ్చి సమస్యలు వస్తున్నాయా, లేకపోతే నాతో కావాలని ఖర్చు పెరుగుతుంటుందా? ఖర్చు పెరుగుతున్న ఉండాలి అంటే, ఖర్చు పెరుగుతుంది అనే టాపిక్ వస్తే నా ఇన్కమ్ ఏదుందో దాంట్లో, ఇది సీక్రెట్ చెప్తున్నాం మళ్ళీ, నా ఇన్కమ్ ఏదుందో దాంట్లో ఒక 10% మీరు దానము ధర్మం చేస్తున్నారా? ఫస్ట్ పాయింట్. ఇన్కమ్లో 10% దానం ధర్మం చేస్తున్నారు లెక్కేసుకోండి, అదొకటి. సెకండ్ థింగ్, మీ ఈస్ట్ ఎంట్రన్స్, వాస్తుపరంగా చెప్తున్నాను, ఈస్ట్ ఎంట్రన్స్, నార్త్ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్, వెస్ట్ ఎంట్రన్స్లో వెంటిలేషన్ విపరీతంగా ఉందా లేదా? అంటే పెద్ద పెద్ద విండోస్ ఉత్తమం దగ్గరే ఉండాలి. మరి మధ్యమంలో అదంలో ఉంటే మంచిది కాదు. సో ఉత్తమం అంటే మీరు చెప్పినట్టు తూర్పు, ఈశాన్యం సైడ్, ఈశాన్యం సైడ్, ఈశాన్యం వైపు కిటికీ ఉండాలి. అంటే ఈశాన్యం అంటే ఈస్ట్ నార్త్ కార్నర్ ఏది ఉందో అది ఈశాన్యం. సో ఈస్ట్ సైడ్ లైట్గా ఉండాలి, నార్త్ లైట్ ఉండాలి. ఆ లైట్ అంటే ఎలా? గోడలు కట్టుకుని ఉండలేం, గోడలకి పెద్ద విండోస్ ఓపెన్ చేయాలి. అంటే అది హాఫ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ హోల్ ఉన్నట్టే, వాల్ కట్టకుండా ఉన్నట్టే అని లెక్క. అది పెద్ద విండోస్ పెట్టుకుంటే గాలి వస్తుంది. ఆ గాలి సంచారం బాగున్నప్పుడు, ఈ నార్త్ సంచారం బాగున్నప్పుడు వెస్ట్ ఆలోచన శక్తి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఆఫ్ చిన్న చిన్న ఇవన్నీ ఖర్చు. ఇంత ప్రాబ్లం వచ్చింది, ఒక పర్సన్ ప్రిసెట్ చేస్తారు, వర్క్ సెట్ అయిపోతుంది, కానీ ఖర్చు పెట్టడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ చిన్నదాన్ని ఇంకోటి, అది మొన్న చేయించాం కదా ప్రాబ్లం, అది అయ్యింది ఇంకోటి. సో ఈ లెక్క ఒకటి, చెక్ దట్ ఆర్ ఈజ్ యువర్ 10% ఆఫ్ ఇన్కమ్ ఈ స్పెండ్ ఫర్ పూజా దానా చేస్తున్నారా లేదా? అది ఎంతో ఎవరికి చెప్పొద్దు. 10% పూజా దానం చేస్తున్నారు లేదా మీ లెక్కేసుకోవాలి తప్ప ఎవరికి చెప్పొద్దు. నేను ఇంత దానం చేస్తున్నాను, ఇంత పూజ చేస్తున్నాను, ఈయనెవరో చెప్పేశారు దానాలు 10% పూజకి ఇవ్వాలంట, ఇవ్వద్దు. మీరు
ఇది లెక్క వేసుకోండి, ఇది చూసుకోండి, ఈ లెక్కకి దానికి మ్యాచ్ అవుతుంది. అవునా, కరెక్టే, మ్యాచ్ అవుతుంది. ఇది ఒక్కటి కాకుండా నైరుతి సైడ్ బెడ్రూమ్, పిల్లల బెడ్రూమ్ కదా, ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ వెంటిలేషన్ ఎలా ఉంది, అక్కడ ఫ్లో ఆఫ్ ఎయిర్ బాగుండాలి. మొత్తం ఐటమ్స్ పెట్టేస్తాం అక్కడ, గాలి రాకుండా సజ్జలు కట్టేసి పెట్టకూడదు, ఓపెన్ ఫ్లో ఆఫ్ ఎయిర్ చాలా బాగుండాలి. అంటే వెంటిలేషన్ బాగుండాలి, వెయిట్స్ తక్కువ ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ ఏదో సౌత్ వెస్ట్ కార్నర్, అక్కడ ఇష్టం ఉన్నట్టు మీరు బ్లాక్ చేసేయండి, క్లోజ్ చేసేసుకోండి, వెయిట్స్ ఎక్కువ పెట్టేసుకోండి, మంచిది. తక్కడ ఎత్తగానే మీ ఇల్లుని ఒక తక్కడి గల్లో వేశారు, లిఫ్ట్ చేశారు, అటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ సైడ్ ఎక్కువ తూగాలి. అది మెయిన్ సీక్రెట్. జనాలకి ఏంటంటే ఉన్నాయి కదా అంటారు. ఇది మీరు గమనించిన తర్వాత మీ ఇల్లు ఎలా ఉంది అని రాసుకుని మర్చిపోతాం మనం. ఒక బుక్ తీసుకుంటే పాయింట్స్ రాసుకుని ఇది ఎలా ఉంది, దీనివల్ల చేసి చూద్దాం కదా. ఒక పిల్లల రూమ్లో చాలా హెవీ ఉంది కదా, నేను కొన్ని తీసి ఈ ర్యాక్లో పెడతాం కదా అనుకోగానే పిల్లలు మీ మాట వింటారు, వాళ్ళు చెప్పేటప్పుడు వింటారు. కరెక్టే. మనం ఏదైనా వస్తువులను ఏంటి తీసుకెళ్లి పిల్లల రూమ్ లో పెట్టేస్తాం, అన్ని డంప్ చేస్తాం. పిల్లల రూమ్ ఈజ్ డంప్ యార్డ్. మీరు చూడండి, కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ పిల్లల ఏరియాని మంచిగా డెకరేట్ చేస్తారు, కొన్ని ఎక్కువ ఐటమ్స్ పెట్టేస్తారు. అదే పెట్టకూడదు అలా. ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అక్కడే పెడతాం. అలాగే పిల్లలకి ఇంకా బాగా ఉండాలని ఇంకా పెడతాం. అక్కడ లైట్ ఉండాలి, అక్కడ ఓన్లీ వాడు పడుకోవడం చదువుకోవడం తప్ప అక్కడ ఎక్కువ యాక్టివిటీస్ పెట్టకూడదు. ఓన్లీ చదువుకోవడం పడుకోవడం అంతే. ప్లే గ్రౌండ్, ప్లే ఏరియా పెట్టుకోవచ్చు, ఎంత లైట్ ఉంటాయి. సో వాళ్ళ వరకు మాత్రమే అంతే. అది ఓన్లీ పడుకోవడం చదువుకోవడం ఏరియా తప్ప ఆడుకునేదో లేదా ఎంటర్టైన్మెంట్ లో కాదు. కొంతమంది టీవీస్ పెట్టుకోకూడదు. అమ్మ అసలు చిల్డ్రన్ బెడ్రూమ్ లో టీవీ అసలు జీరో. అంటే ఏమవుతుంది, మాస్టర్ బెడ్రూమ్ బేసికల్గా మెయిన్ హాల్లో ఉండాలి. అవును, ఎందుకంటే టీవీస్ కానీ ఎంటర్టైన్మెంట్ తప్పు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇంట్లో అందరు ఈక్వల్గా ఉండాలి, సపోర్ట్ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలంటే అక్కడికే రావాలి. తాతని పర్మిషన్ అడగాలి, హాల్లో నాన్నని పర్మిషన్ అడగాలి, టీవీ పెట్టుకోవాలని. ఎప్పుడు నువ్వు అదే పెట్టుకుంటావా, నేనేమో. అందుకే ఫ్రంట్ రూమ్ లో పెడితే ఒక హైరార్కీ డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది. హైరార్కీ డిసిప్లిన్ మెయింటైన్ అవ్వాలంటే మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి, దానికంటే కింద నెక్స్ట్ కొడుకు చిన్న ఉండాలా, హైరార్కీ మెయింటైన్ అవ్వాలి. వాస్తులో ఒక పాయింట్ ఇది ఎంత సీక్రెట్ ఉంటే అవునా అంతే. కంపల్సరీ పెద్దవాళ్ళు పిల్లల మాట వింటారు, ఆ కండిషన్ మెయింటైన్ అవుతుంటారు. అమ్మ మాట పిల్లలు విని తీరుతారు. నాకు స్టూడెంట్ వచ్చారు నేర్చుకోవడానికి, రాగానే కాళ్ళకి దండం పెట్టాడు. ఇప్పుడు ఏదో నేను బాబా వాడికే డిసిప్లిన్ నీకు వచ్చేస్తుంది అన్న అంటే నా దగ్గరికి ఎందుకు వచ్చాడో అది నీకు సాక్షాత్కరిస్తుందని నేను ఇచ్చేసాను. వితౌట్ వాళ్ళ క్యాలిబర్ చూడలే, ఈ డిసిప్లిన్ చాలు, ఈ భావన చాలు, ఆ భక్తి చాలు, వచ్చేస్తుంది. పీపుల్ అది లేకుండా అన్ని చేస్తా అంటే కష్టం. నిన్న మొన్న చూసాం జంజీ ప్రొటెస్ట్, పోలీసుల దగ్గర నిలబడి, సిఆర్పిఎఫ్ సోల్జర్స్ దగ్గర నిలబడి, ఆ ర్యాపిడ్ ఫోర్స్ దగ్గర నిలబడి ఎంత రెస్పెక్ట్లెస్ బిహేవియర్. అదేమంటే దానికి ఉద్యమం అని పేరు పెట్టి శానిటరీ నాప్కిన్లు తీసుకొని వచ్చి ప్రదర్శించి, తర్వాత డైపర్లు తీసుకొచ్చి ప్రదర్శించి, ఒక భయంకరమైనటువంటి అశ్లీలమైనటువంటి పోస్టర్స్ ఒక ప్రధాని గురించి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎంత నీచంగా వీళ్ళు బిహేవ్ చేశారంటేనండి. ఈ డిసిప్లిన్ లేనటువంటి వాళ్ళ కోసము అసలు నిజం చెప్తున్నాను కదా, నా మనసు అయితే మాత్రం చలించేసిందండి. దేశం ఇలా తయారైందా అని నిజంగా నేను చాలా అసహించుకున్నాను. నిజం ఆ జంజీ పెంపకాన్ని, జంజీని ఏమన్నా అనకండి, వాళ్ళు అలా తయారవ్వడానికి ఎవరు కారణం? ఇక్కడ పేరెంట్స్. ఇప్పుడు మీరన్నారు ఆ పిల్లవాడు వచ్చి మీకు కాళ్ళకి మొక్కాడు అంటే నేర్పింది ఎవరు సార్? వాళ్ళకి దండం పెట్టి అంతే, నో డౌట్. అక్కడ నేను వెంటనే ఫోన్ చేసి మీ వాడు ఏం చేస్తాడో తెలియదు, హీఈస్ లెర్నింగ్ ఫర్ కర్సివ్ ఎడిటింగ్, జాయిన్ ఫర్ కర్సివ్, రాకపోయినా వచ్చేస్తుంది నేను చెప్తాను. వాడికి అలవాటు లేదు కదా, ఐ విల్ కోచ్ హిమ్, దట్స్ మై ప్రైడ్ టు కోచ్ హిమ్. నాకు గర్వంగా ఉంది అబ్బాయికి కోచ్ చేయడానికి. హీ సో స్వీట్, ఎవ్రీడే కాదు, వచ్చిన ఫస్ట్ కలిసి ఉన్నప్పుడు ద డిసిప్లిన్ ఇస్ దేర్, చూడగానే తెలిసిపోతుంది, చెప్పాలి లేదు. ఇప్పుడు అలాంటిది ఎవరైనా మనం చూసామనుకోండి, ఇప్పుడు చాలా అతి చేస్తున్నాడు, తోటి స్టూడెంట్సే అంటారు, లేదా పక్కన ఉన్నటువంటి ఇంకొక పేరెంట్సే మాట్లాడతారు, లేదా బంధువులే మాట్లాడతారు. తప్పిదే అది మంచి లక్షణము అనేటటువంటి మనల్ని మనం పొగడడం అనేటటువంటి సంస్కారాన్ని కూడా మనలో లేకుండా చేసుకుంటాం. వేరే వాళ్ళ కంపారిజన్ పెరిగిపోతుంది కదా. జెన్జీ స్టైల్ ఉన్నాం మేము, స్టైల్ కొడుతున్నాం కాబట్టి యూఆర్ నాట్ రిక్వైర్డ్. మీరు తల దించి సార్ నిజంగా ఆ వర్డ్స్ ఏంటి, ఆ భాష ఏంటి, అరే నీ సంస్కృతి ఎక్కడికి పోయింది, నీ భాష ఎక్కడికి వెళ్ళింది, అద్భుతమైనటువంటి భాష ఎక్కడ
పెరిగిపోయింది, పిచ్చి పిచ్చి సిగ్నల్స్. ఏమంటే ఆడపిల్లలేనా అండి వాళ్ళందరూ? ఆ వేళ్ళు సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఒక ప్రధానికి, దేశానికి సెక్యూరిటీ, ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ లబోదిబో కొట్టుకుంటున్నారు. మరి నువ్వు వేలు చూపించినప్పుడు ఒక వ్యవస్థ ఎంత స్ట్రగుల్ పడి ఉంటుంది. ఒక వ్యవస్థని నువ్వు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వ్యవస్థని గేలి చేసిన రోజున ఆ వ్యవస్థకి ఎంత పెయిన్ ఉంది, ఆ వ్యవస్థకి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఇది తెలియలే. మీరన్నట్టు ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువు మీద రిపేర్ చేయడానికే మనం ఒక రహస్యం కనుక్కోవాలి చెప్పారు మీరు. ఏది ఇంటి వాస్తు ఎలా ఉంది, ఖర్చులు పెరుగుతున్నాయి. నేనేమనుకుంటే మీరేం చెప్తారని నేను ఫీల్ అయ్యాను తెలుసా అండి, ఇలా ఇవన్నీ ఇలా రిపేర్కి వస్తున్నాయి, గ్రహాలు బాగాలేదని చెప్తారేమోనని నేను ఎక్స్పెక్ట్. కానీ మీరు ఎంత చక్కగా దాన్ని తీసుకొని వెళ్ళి ఖర్చులు పెరుగుతున్నాయి, ఇట్ ఈస్ వెరీ, ఎందుకు మనం విసుకున్నాం, మొన్నే దానికి 1000 రూపాయలు పెట్టాం, మళ్ళీ దీనికి 1000 రూపాయలు పెడుతున్నాం అంటే ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. సో అంటే ఖర్చు పెరిగింది. ఎక్కడ ఉంది అంటే మళ్ళీ మీరు వాస్తుకు వచ్చారు. అంతే. వాస్తు జాతకంలో డయాగ్నోస్ అంటాం దీన్ని. నీ వాస్తు చాలా అద్భుతంగా ఉంది, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు వెస్ట్ హౌస్లో ఉన్నావు, వెస్ట్ హౌస్లో ఉంటూ నువ్వు లీడర్షిప్ క్వాలిటీ లేకుండా పిల్లిలా ఎందుకున్నావు? వెస్ట్ హౌస్లో రాంగ్ ఎంట్రన్స్ ఉంది. వెస్ట్ హౌస్ అంటే లీడర్షిప్ క్వాలిటీ. ఐ థింక్ దిస్ ఆఫీస్ ఈజ్ వెస్ట్ హౌస్, లీడర్షిప్ క్వాలిటీ. మీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంటుంది, ఆమె షీఈస్ కరెక్ట్ అని. వెస్ట్ హౌస్ ఉన్నా సరే ఎందుకు అలా ఉంటారు? చెక్ చేస్తే కంపల్సరీ ఉత్తమం లేకుండా మధ్యమం ఉండిపోతుంది, ఆర్ అధమం. ఆయన మంచోడని అంతే. తర్వాత ఆయన గురించి ఎవరు రిఫర్ చేయరు, అక్కడ ఆయన అలానే ఉంటాడు. సో గ్రోత్ పెరిగిపోవాలి. నీ ఆఫీషియల్లో నీకు ప్రమోషన్ వచ్చేయాలి. వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్లో ఉంటే నీకు ప్రమోషన్ వచ్చేయాలి, నీ పైన రికగ్నిషన్ వచ్చేస్తుంది. పొరపాటుగా అప్పుడు ఏం చేస్తాం, లేదండి జాతకం చెక్ చేస్తే పక్కా కుజుడు వేలంలో ఉంటాడు, దానికి ఆయనకి ల్యాండ్లు పడవు అని తెలుస్తుంది. అంటే ల్యాండ్ కొనకూడదు, వైఫ్ పేరు పని చూడు, వైఫ్ ద బాగుంటుంది. సో ఇన్ రిజిస్టర్ ప్రాపర్టీ ఆన్ హర్ నేమ్ అని చెప్తాం. చాలామంది అంటే మేము తీసుకోకూడదా? ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ వస్తుంది, ఇప్పుడు లెక్క వేసుకోవాలి. అంటే నా పైన ప్రాపర్టీస్ ఉంటే పనికి రాదా అని వస్తాయి టాపిక్. ఒకవేళ మీకు కుజుడు దోషం ఉంటే, కుజ నీచలో ఉన్నా, గ్రహయుద్ధంలో ఓడిపోతున్నా సరే, ఆ కుజుడు కంటే డామినేటింగ్ ప్లానెట్ ఉండి ఓడిపోతే మీకు ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా ఫస్ట్ ఉండనీయడు. ఒకవేళ ఉన్న లిటిగేషన్ ఉంటుంది. అంత క్లారిటీ తెలిసిపోతుంది అన్నమాట. చాలామంది కొనాలా వద్దా, అవును సార్ మేడ్చల్లో ప్రాపర్టీ కొన్నాను సార్, అది యాక్చువల్గా మా కాక తీసుకున్నాడు సార్, ఇంకోటి చేశారు సార్, అది ఇప్పటికి ఎవరో వచ్చి క్లెయిమ్ చేశారు సార్, అది అమౌంట్ పెట్టేశారు, గోవింది అన్న. దానికంటే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు సిమ్టమ్స్ ఇక్కడ ప్రాబ్లం అంటే హిట్ అయిపోవాలి కదా, చాలా బాగుండాలి కదా, లేదంటే జాతకం డయాగ్నోస్ చేస్తాం. అదే జాతకం వాస్తు, దట్ ఈజ్ మై స్కిల్, అది నాకు వరం. దీనివల్ల నేను బెటర్ క్లారిటీ ఇచ్చి వాస్తులో ప్రాబ్లం లేదు, ఇంకా ఎవరి దగ్గరికి చూపించుకోకలే, అయిపోయింది, సెట్, లైఫ్ టైం సెట్. మీరు దీని గురించి టెన్షన్ పడద్దు. ఇంకా ప్రాబ్లం ఉందా, అది గోడ శబ్దమైంది, విండో ఇటు సైడ్ ఓపెన్ అయింది సార్, ఇంకా అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్డ్. మీరు ఒకటే సమస్యని కొన్ని ఏళ్ళగా దాంతోనే ఉంటూ బాధపడుతుంటే డయాగ్నోస్ ఏం చేస్తారు? నీకు డయాగ్నోస్ వచ్చేసింది, దీనివల్ల ఈ సిమ్టమ్స్ అని తెలిసింది, దీన్ని రెక్టిఫై చేస్తున్నారు, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, జాతకంలో ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఇది బాగుంది బాగాలేదంటే దాంట్లోనే ఉంది కాబట్టి అది చెక్ చేస్తాం, క్లారిటీ వచ్చు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, వాస్తు బాగుంటుంది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, సడన్గా మాట పడిపోవడం, బ్లైండ్ అయిపోవడం, ఇవన్నీ కేవలం కర్మదోషాలు. అంటే మనం సొంతంగా దాన్ని రెక్టిఫై చేసుకోకుండా ఉన్న పర్సన్ కర్మదోషానికి బాధ్యత వహించాలి. అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేయడం కానీ, వైఫ్కి హస్బెండ్కి సపోర్ట్ చేయకుండా క్రైమ్స్ చేసేసి, ఎక్కువ వడ్డీ పిండేసి, ఆస్తులు కొట్టేసి, మర్డర్లు చేసేసి, ఆ టైంలో అది క్యారీ అవ్వాలంటే స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం ఏదో పుణ్యం చేస్తుంటారు, నార్మల్గా ఇచ్చి తర్వాత బ్లైండ్ చేస్తారు. అలాగా చాలామంది ఉన్నారు. దీనివల్ల ఉంటుందా, బికాజ్ ఎంత ట్రై చేసినా సొల్యూషన్ దొరకదు. మీకు అంత జ్ఞానం ఉంది కదా, మీకు సైన్సే నమ్ముతారు కదా, సొల్యూషన్ ఎందుకు రాదు? ఎందుకంటే ఇది హిడెన్ థింగ్స్ ఉంటాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అది యాక్టివేట్ అవుతాయి. అందుకే మీ పని మీరు దయచేసి సిన్సియర్గా చేయండి. మీరు జాబ్ చేస్తే జాబ్ సిన్సియర్ చేయండి. మీరు చిన్న క్లీనింగ్ చేస్తున్నారు, మీలాగా క్లీనింగ్ ప్రపంచంలో ఎవరు చేయకూడదు, అంత అద్భుతంగా చేయాలి. మీ ఫేస్ కనిపించాలి ఆ క్లీనింగ్లో, అద్దంలా మెరవాలంటాం. మీ వర్క్ని మీరు నాది అనుకుని చేయాలంట, చేస్తే అదృష్టం వదలదంట.
చాలామంది నాకు ఇంతే శాలరీ ఇచ్చారు కాబట్టి అంతే చేస్తాను. నువ్వు స్టార్టింగ్ జాయిన్ అయ్యే ముందు ఏం చెప్పావు? దానికి స్టిక్ ఆన్ ఉంది. నీకు ప్రమోషన్ రావడం ఖాయం, రాసుకో. షార్ట్ టెంపర్ కోసం కాకుండా హ్యావ్ ఎ బిగ్గర్ విజన్, పెద్ద విజన్ పెట్టుకోవాలి. నేను పెద్ద బంగ్లా కడతాను, నాకు జాబే చేస్తాను, జాబ్లో ఆ హై పోస్ట్ కావాలి, నాకు అంత శాలరీ కావాలని పెట్టుకొని టార్గెట్, అప్పుడు కొట్టగలుగుతారు. అయితే అసలు ఫస్ట్ ఈ థాట్ ప్రాసెస్ రాదు. నేను ఇప్పుడు ఈ మంత్ ఈ శాలరీ వచ్చిందా ఖర్చు, అయ్యో మళ్ళీ అదే ఉంటాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే 1 year వరకు మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాం. ఫెయిల్ అయిపోతారు, వస్తారు, ఫెయిల్ అయిపోతారు, వస్తారు. అనవసరంగా థాట్ ప్రాసెస్ పెట్టుకున్నా, అంత అమౌంట్ నాకు రాదు కదా అయినా మళ్ళీ అరే వచ్చే ఛాన్స్ ఉంది, ప్రాపర్టీ ఏదో ల్యాండ్ డీల్ సెట్ చేస్తే నాకు 10 లక్షలు వచ్చాయి. యుల్ గెట్ అ బెటర్ క్లారిటీ. ఇంతవరకు ల్యాండ్ బాలే అంటున్నారు ఫీల్డ్స్. ఇప్పుడు ప్రెసెంట్గా శుక్రుడు కొంచెం వీక్ ఉన్న మాంది స్లో. ఈ టైంలోంచి స్టార్ట్ చేస్తే 1 year వరకు యుల్ గెట్ ఎ మార్కెట్ పిక్చర్. స్టార్ట్ చేయి బాస్, రూపాయి ఖర్చు లేదు. ఇక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, నాకు నిజంగా చాలామంది అడిగారు ఇది. కాబట్టి మన ఇంట్లో ఏదైనా ఒక పని జరుగుతుందంటే దాని వెనక ఏం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. అన్నీ పాడైపోతున్నాయి అనంటే వాటికి గ్రహం బాగోక కాదు, మనకి డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పని పెడుతున్నారు అనేది అర్థం. ఎంత లాజిక్ చూడండి. అలాగే ఆ డబ్బు ఖర్చు అవుతుంది అనంటే అది మనం ఎలాంటి ద్వారంలో ఉన్నాం, ఆ ఇంటిని ఎలా పెట్టుకుంటున్నాం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా సరే కళ్యాణ్ తన్నేటి గారిని కలవాలి అంటే స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, ఖచ్చితంగా కాల్ చేయండి, మీరు వారిని కలవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.